Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పాలిట కొలికపూడి మరో రఘురామ అవుతారా? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ భయపడుతున్నారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. లేదంటే ఈ పార్టీకి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాళ్ళని అంటున్నారు. చంద్రబాబు లోకేష్కు కొలికపూడి పదే పదే ధైర్య పరీక్ష పెడుతున్నారని పార్టీ నాయకులు వ్యంగ్యంగా అంటున్నారు. కొలికపూడి వార్తలకు ఎక్కినప్పుడల్లా ఏదో ఒక కమిటీ వేశామనడం, విచారిస్తున్నామనడం ప్రహసనంగా మారిందని టీడీపీలో చర్చ జరుగుతోంది. తాజాగా అదే పునరావృతం అవుతోందని వాళ్ళు అంటున్నారు. 10 నెలల కాలంలో తిరువూరు ఎమ్మెల్యే తీరుపై నివేదిక ఇవ్వాలని ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కొలికపూడిపై చర్యలు తీసుకుంటారట. ఇవన్నీ మీడియా కోసం తప్పితే ఆయనపై చర్యలు తీసుకోరని టీడీపీ నాయకులు అంటున్నారు. కొలికపూడి రహస్యంగా ఏదీ మాట్లాడడం లేదని, మీడియాతో టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇక నివేదిక ఇచ్చేదేముందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటు తనకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరనే నిర్ధారణకు కొలికపూడి వచ్చారు. దీంతో రానున్న రోజులలో గతంలో వైసీపీ పాలనను నిత్యం రఘురామ విమర్శించినట్టుగా ఆ పాత్రను కొలికపూడి పోషిస్తారని ప్రభుత్వం భయపెడుతోంది. ఒకవేళ కొలికపూడిపై సస్పెన్షన్ వేటు వేసినా దళితుడిని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంగా చెడ్డ పేరు వస్తుందనే భయం చంద్రబాబును వెంటాడుతోందని చెబుతున్నారు. అందుకే కొలికపూడిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. కొలికపూడి అన్నింటికీ సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే తనపై వేటు వేస్తే ప్రభుత్వ పెద్దల గురించి ఏవో నిజాలు చెప్పాలని ఆయన తహతహలాడుతున్నారనే భావన కలుగుతోంది. ఏమవుతుందో చూడాలి.